హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి లైట్గా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకోండి. తర్వాత దాల్చిన చెక్క కొంచెం, యాలక్కాయ 1, 4 లవంగాలు వేసుకొని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఉంచుకొని లైట్గా వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి అలాగే కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అయితే యాడ్ చేయండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే పల్లీలు వేయించేది అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వేయించుకోండి. నా దగ్గర లేదని నేను లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇది మొత్తం పేస్ట్ లాగా తయారు చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు టమాటో అయితే కట్ చేసుకున్నాము. చిన్నదైతే 2, పెద్దదైతే 1 తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేయాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 పచ్చిమిరపకాయ కోసి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఎర్రగడ్డ అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత 2 మినిట్స్ బాగా వేయించుకొని నూనె సపరేట్ అయ్యేటప్పుడు మనం ముందుగా పక్క తీసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్కలకి బాగా మసాలా పట్టాలి. మునక్కాయలు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి. మునక్కాయ సాఫ్ట్గా రావాలన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసి మునక్కాయ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మునక్కాయకి పట్టాలి. తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత తీసి అలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఒక 150 ml వాటర్ పోసి బాగా కుక్ అవ్వనివ్వాలి. వాటర్ పోసిన తర్వాత అంతా మిక్స్ చేసి ఇప్పుడు టేస్ట్ చూడాలి. ఉప్పు, కారం అవి ఏదన్నా సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒక 3-5 మినిట్స్ అట్లా. ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనము చూసుకోవాలి బాగా ఉడికిందా ముక్క లేదా అని. నేనైతే ఒకటి తీసి చూసాను, చూస్తే బాగానే ఉడికింది. ఓకే, ఇన్కేస్ మీకు వాటర్ సరిపోలేదు, ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడికియాలి అనుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అట్లా ఉడికినివ్వండి. నాదైతే ఉడికింది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం అంతే. మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను. తిన్న తర్వాతనే మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.